హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మే 17, 2026 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుందండి. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేయకూడని పనులు, చేయవలసిన పనులు ఒకసారి తెలుసుకుందాం. 2026 మే 17 నుండి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనది. ఈ కాలంలో శాస్త్ర ప్రకారం కొన్ని పనులు చేయకూడదని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక మాసంలో చేయకూడని ప్రధాన పనులు: వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసం, ఉపనయనం, నూతన గృహ నిర్మాణ శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు ఈ మాసంలో చేయకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఉద్యోగాల్లో చేరడం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనడం, ధరించడం వంటివి చేయకూడదు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలోనూ మరియు జ్యేష్ఠ మాసంలోనూ బెండకాయ తినకూడదని నమ్ముతారు. అలాగే ఎక్కువ కారం, మసాలా ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి అంటారు. ఈ మాసంలో అధిక మొత్తంలో అప్పులు తీసుకోవడం, ఇవ్వడం చేయకూడదంటారు. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసంలో చేయవలసిన పనులు చూద్దాం. ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందువలన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభప్రదం. అలాగే ఈ మాసంలో హనుమాన్ చాలీస పారాయణ చేయడం వలన కోరికలు తీరతాయని నమ్మకం. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు దీపం పెట్టి ఆరాధించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో దీపదానం, అన్నదానం, నువ్వుల దానం చేయడం వలన పుణ్యఫలం దక్కుతుంది. ఈ మాసంలో చేసే జపం, ధ్యానం, దాన ధర్మాల వల్ల కలిగే ఫలితాలు సాధారణ రోజుల కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.